ఫోన్లు వాడరు, టీవీలు చూడరు, ఇంటర్నెట్కు దూరం. అడవిలకు పోయిండ్రంటే వాళ్ళ జాడవట్టుడే కష్టం. ఏడుంటారో, ఎట్లుంటారో, ఎటుకెళ్ళొస్తారో, ఎటుకెళ్ళిపోతారో వాళ్ళకే తెలవాలే. ఏడ గింత మతలబ్ బయటికి తెలవనియరు. బయటి ప్రపంచానికి దూరంగా బతుకుతారు. అన్ని సౌలతులు ఉన్నోళ్ళు వాళ్ళని పట్టుకుందామని పోతే మస్క కొట్టి మాయమైతున్నట్టబ్బా. మొత్తానికైతే కర్రెగుట్టల్లా కాల్పుల మోత బంద్ అయిందబ్బా. ఆపరేషన్ కగార్ ఆపేసినట్టు సాటింపేసిండ్రు సెంటరోళ్ళు. 20,000 మంది జవాన్లు 21 రోజులు గుట్టెలు కలదిరిగి 31 మంది అన్నలను ఎన్కౌంటర్ చేసిరట. అండ్లా 16 మంది అక్కలు. అందరి మీద కలిపి 1,72,00,000 రివార్డు ఉంది. గాలి మోటార్ల తిరుక్కుంటా నక్సలెట్ల జాడగని పెట్టి 28 జాగల్ల కాల్చిండ్రట. 216 బంకర్లు బయటపడితే సరుకు సౌదలు, ప్రింటర్లు, కాగితాలు, 35 గన్నులు దొరికినట్టు చెప్పిండ్రు ఛత్తీస్గఢ్ పోలీసులు. గుట్టల మీదకి రాకుండా చుట్టూరా బాంబులు పెడితే 15,000 చేసి 450 బయటికి తీసిరట. 16 वर्दीधारी महिला माओवादी समेत कुल 31 वर्दीधारी माओवादियों के शव और 35 हथियार बरामद किए गए हैं. అటుకెళ్లి అన్నల్ సుత తుపాకులు సూటు పెడితే 18 మంది జవాన్లకు దెబ్బలు దాకినాయట. దినాం తుపాకుల మోతకు చుట్టుముట్టూర్ల పబ్లిక్ చిన్నగా బుగులు పడలే. మావోయిస్టు పెద్ద లీడర్లంతా ఆడనే ఉన్నారని ప్రచారం అయ్యే వరకు లెక్క సుత పెద్దగానే ఉంటదనిపించి అన్నలతోటి శాంతి చర్చలు చేయాలని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘం మేధావులు ర్యాలీలు తీసి మీటింగ్లు పెట్టిండ్రు. లేలే మాటలు లేవు, మాట్లాడుకును లేదు అని సెంటరోళ్ళు రువ్వడి చూపిస్తున్నాయల్లా. దేశం మీది బాజుకు ఆపరేషన్ సింధూర్ షురయ్యే వరకు జవాన్లంతా బార్డర్ కు రావాలని ఆర్డర్ వస్తే హగో గట్ల ఆగిందన్నట్టు. ఇప్పటికి సుధా చర్చలకు మేం రెడీ అని అన్నలు మళ్ళో ఉత్తరం పబ్లిక్ లకిడిచిన ఇటుకెళ్ళైతే సప్పుడు లేదు. అచ్చేడు మార్చి నాటికి మావోయిస్టు పార్టీ లేకుండా వేస్తామంటూరు కాబట్టి చూడాలే మరి ఏమైతుందో.